దెబ్బ అని రామ్ ప్రసాద్ అండ్ శ్రీను పాడుతుంటే రా బాలిక రా అంటూ సుధీర్ అంటున్నాడు. ఇంతకీ ఎందుకు అలా అంటున్నారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. La 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 la. నా పేరు ఇంద్రజ. ఇంద్రజ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంద్రజ కాదు, ఇంద్రలోకం నుంచి వచ్చిన ఇంద్రజ. ఆహా, భూలోకము కూడా దేవకనీలు ఉంటారా? అచ్చం దేవకనిలా ఉన్నారే. మిమ్మల్ని కాదు, ఆవిడని అంటున్నా. అర్జెంట్ గా నేను గోల్కొండ వైన్స్కెళ్ళి అమృతాన్ని సేవించవలే. నా అంగులేకి వేది. అమ్మో, షాపులు క్లోజ్ చేస్తారు. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు. మీకు 500 ఇస్తే మొత్తం అన్ని తిప్పి చూపిస్తా. 500 ఓకే. హుస్సేన్ సాగర్ అది ఉండాలి. అరే వెళ్ళండి. ఇడి పేరు హుస్సేన్, ఇడి పేరు సాగర్. నీళ్ళు ఉండాలి కదా. నీళ్ళు పట్టండి. ఈ మానవుని అచ్చికిలి పుచ్చికిలి చేసుకుని మజ్జిగ తాగేసి పడుకుంటూ పోతా. ఏంటమ్మా అప్పుడు ముందు వస్తాగో 50 రూపాయలు తీసుకో. ఈ దసరా వేసవిగా ముందు వచ్చేస్తున్నారు. 5,000 తీసుకోండి. దేనికి? నేను శ్రీదేవి. ఇది కంపల్సరీ ఎక్కువే ఉంటది దీని సంగతి. కానీ పోదాం. నువ్వు దాని క్యారెక్టర్ చెప్పు. రాజు ఇప్పుడు నీ కోసం జైచంద్ర సాంగ్ వేసుకుని హిమాలయాలకు వెళ్ళి ఆ ములుగులు తేవాలా? పద వైన్ షాప్ కి బెగిలేద్దాం. మానవా చెప్పు. నాకెవరు తోడులేరు, నీతో పాటు నీ గృహానికి రావచ్చా? త్వరగా వచ్చే, మళ్ళీ మావిడ వచ్చేస్తుంది. మహాదృష్టులం, మణికొండ వాసులం, మేము ముగ్గురం ఏదైనా కలిసే ఏకం చేస్తాం. అది అందరికి తెలుసు. ఏ బాలిక, డజన్ ఎంత? నీకు నిమ్మకాయ సరిపోదు, గుమ్మడికాయతో వడియాలు పెట్టుకో. మహాదృష్టులం, మణికొండ వాసులం, మేము అంబరీష్ పూరి కూరా. అడిగితే డబ్బులు ఇస్తాం కానీ అరగొండకు చేసుకొస్తాడు వెనకతల. నేను ఈ బాలికను వశం చేసుకొని నా ఫ్లాట్ కి తీసుకెళ్తా, నా వంశాన్ని పెంచుతా. ఎంతని పెంచుతారు? నిన్ను ఇలా కాదు, ఈ నిమ్మకాయని చూడు. చూస్తూ ఉండడం కాదు, ఏదోటి చెప్పు. పనిచేయట్లేదని చెప్తున్నాను కదా. వాడిపోయిన నమ్మకాయ పోతే మంచి నమ్మకాయ తెచ్చుకోవచ్చు కదా. వచ్చినవి వాడిపోయింది చూడు. డిస్ట్ నమ్మకాయ ఎవడో లారీ కట్టి వచ్చావా? మానవ, మీరు దుబాయ్ నుంచి వచ్చారా? మేము చేసాం, ఇది చూసామంటే దుబాయ్ నుంచి వచ్చారు సార్. అది ఇంతకన్నా రావట్లేదు. కోస్తా, తెల్మి, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ. ఏంట్రా ఎవడు నువ్వు? ఎందుకు కాలకయ్య? కాలికి చేతికి ఎంత? ఇది కాలకి అంటే బాహుబలి, ఇది జగదేక వీరుడు, అతిలో ఒక సుందరి. మరి రాకేష్ మాస్టర్ ఉన్నాడు. నాది అంబరీష్ పూరి కూర. నాది ప్రసాద్ ఇడ్లీ. నెక్స్ట్ కిట్ ఇది కాదు, నెక్స్ట్ కిట్ నీకు ముందు ప్రాక్టీస్ చేయడం వచ్చి శైలు. నువ్వు నా ముఖం చూడు. నా ముఖం ఇక్కడుంది. రెండు ఒకేలాగా ఉన్నాయి. నీకు ఇలా కాదు, జగ్జా. అమ్మని నుందని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొక్క, వయ్యారాల వెల్లువా
వాటేస్తుంటే వారెవా. ఏ అమరీష్ పూరి కూర ఏయ్! ఏంటి? ఆ బాలిక నా వశమైంది. ఆ గోల్కొండ వైన్స్ ఇంకా దగ్గర ఇంద్రలోకం నుంచి వచ్చిన నిమ్మకాయ ఆ బాలికని నా ఫ్లాట్ కి తీసుకెళ్తా. ఎవడ్రా రారా చూసుకుందాం. దేవగణని తీసుకెళ్ళడానికి నువ్వేవడరా? మీకు ఇలా కాదు. అరే దుష్టుడా, నాకు అంగుళీకం వచ్చినదిరా. ఏయ్! ఏయ్! నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. రాజు నా ఉంగరం పనిచేయట్లేదు రాజు. చెప్తా. నువ్వు ఏంటి ఇక్కడికి వచ్చావు? ఆ! ఎందుకు ఇంత మేకప్లు ఎంత హెవీగా అవసరమారా? వదల బొమ్మాలి వదలా. పువ్వు పండు అయ్యింది, పండు పువ్వు అయ్యింది. కోసేస్తారా వదల బొమ్మాలి వదలా. ఎండింగ్ వచ్చింది. ఏం చెప్పాను క్యారెక్టర్? పశుపతి నెక్స్ట్ కిట్ లోకి రావాలి. వెళ్ళు. అవునా, ఒక్క నిమిషం ఉండు. మాస్టర్ ఎలా పుడిపోయిందా? ఇది పెట్టుకోండి. రాజు, యా. గోల్కొండ వైన్స్ ఎన్ని గంటల వరకు ఉంటుంది? గోల్కొండ వైన్స్ మనం షాప్ కి మనం అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది రామ్ ప్రసాద్, మాసీగా ఉంది. అండ్ అప్పటి సినిమాని మళ్ళీ చేయాలి కాబట్టి స్పూఫ్ అది కూడా సూపర్ గా ఆయనకి విలన్ గెటప్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది నాకు. వెరీ నైస్. మనో గారు గెటప్స్ చాలా బాగున్నాయి. ఒక చిన్న స్కిట్ కోసం ఎంత డెడికేషన్. శ్రీను మరి అంతసేపు ఆ గెటప్ వేయాలంటే అద్భుతం నిజంగా. సుధీర్ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రామ్ ప్రసాద్ మధ్యలో నువ్వు అట్లా డాన్స్ చేసుకుంటూ నన్ను చూడనే ఆ తపన చాలా బాగుంది. శ్రీదేవి నాతో వేయకుండా అమరీష్ పూరి చేస్తే కోపం బాధని ఏడుస్తాడు చిరంజీవి. అందుకనే ఎక్స్ట్రాడినరీ. సార్ సుధీర్ గారు 350th ఎపిసోడ్ సెలబ్రేటరీ ఎపిసోడ్ అన్నమాట. సో మీ జర్నీ ఇప్పుడు వరకు ఎక్స్ట్రా జబర్దస్త్ లో జబర్దస్త్ ద్వారా నాకు ఇంకా అద్భుతమైన ఫ్యామిలీ దొరికిందంటే రామ్ ప్రసాద్, శ్రీను, సన్నీ. ఆ 9 years నుంచి మా జర్నీ ఇలాగే సాగుతుంది. మాకు 90 ఏళ్ళు వచ్చి అప్పుడు దాకా మేము ఉంటే కానీ అప్పటికి కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తినేస్తాం. అప్పుడు కూడా మేము 90 years ఇప్పుడు కూడా వచ్చి స్టేజ్ మీద తినేస్తాం, తాగేస్తాం, ఏదో చెప్పదా ఉండాలి. మరి ఇంద్రజ గారు రాజమండ్రిలో ఒక జాంబిరెడ్డి సినిమా సక్సెస్ మీట్ అనమాట. ఒక విలేకరు అడిగారు అనమాట, సార్ ఏంటి సినిమాలు చేస్తున్నారు, బాగా ఈ మధ్యన బాగా చూస్తున్నాము, జబర్దస్త్ మానేస్తారు కదా సార్ అంటే, నేను మానండి అని. చాలా మంది చెప్పారు సార్, ఇలాగా చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం మేడం. సార్ నేను చెప్తున్నాను, మీ నెంబర్ నాకు ఇవ్వండి, మీ విజిటింగ్ నాకు ఇవ్వండి, నేను జబర్దస్త్ ఉన్నంత కాలం నేను ఉంటాను, అప్పుడు మీకు ఫోన్ చేస్తా, అప్పుడు మీరు నాకు సారీ చెప్పాలి అని అందరం చెప్పాను మేడం. సార్ విన్నారు కదా, ఎప్పటికీ ఎక్కడే ఉంటాం. రామ్ ప్రసాద్ గారు అడిగే ముందు రాజు మేడం నాకు పెద్ద కష్టాలు ఏం లేవు మేడం. నా లైఫ్ ఇలా ఉన్నది అనడానికి కారణం 5 మంది మేడం. ఫస్ట్ ఈ నలుగురు. ఎవరు నలుగురు? అక్కడ ముగ్గురే మేడం కూడా ఉన్నారు. ఓకే. చిన్న పని చేసినా కూడా దానికి నవ్వి చెప్సాని అంటూ ఉంటారు. దీనికి ఎంత లైఫ్ టర్న్ అవ్వడానికి కారణము మీరు మేడం. నాకు సెక్సీ సన్నీ అని పేరు పెట్టినప్పటి నుంచి జబర్దస్త్ అనేది ఒక షో కాదు, ఇది ఒక ఎమోషనల్ జర్నీ మేడం. ఎవరికి ఏమైనా తట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చాం అందరం. మన జీవన్ కానీ మన ప్రసాద్ కానీ. సో ఇది ఒక పెద్ద ఎమోషనల్ జర్నీ. ఈ ఎమోషనల్ జర్నీ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు, మన అందరూ అలాగే కంటిన్యూ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. ప్రసాద్ గారు, నేను ఇంత హ్యాపీగా ఇంత ఆరోగ్యంగా ఇంకా బతుకున్నానంటే కేవలం మీ అందరూ మేడం. నా ఆర్టిస్టులు, మీరు, జబర్దస్త్. ఈ జబర్దస్త్ ఉన్న బట్టే నేను బతుకున్నాను. థ్యాంక్స్. మరొకసారి ఇలా చెప్పుకో నాకు తెలియదు, బట్ మీరు ఉన్నారు కాబట్టి నేను ఉన్నాను. ఏ డైలాగ్ ఇచ్చినా సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే బాబు. నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళందరూ స్కిట్ చేస్తారు కానీ వీళ్ళు స్కిట్ చేయరు మేడం. కానీ బాగుంటది మేడం వెళ్తూ ఉంటే.